అమెరికాలో ఇప్పుడు అర్థమవుతుంది అక్కడ ప్రజలకి వాస్తవంగా ఇప్పటికే చొరబాటుదారులు శరణార్థుల వల్ల తమ ఉద్యోగోపాధి అవకాశాలు కోల్పోతున్నాం విద్యా అవకాశాలు కోల్పోతున్నాం అంటూ తిరుగుబాటు చేయడం దాన్ని ప్రోత్సహించడం వల్లనే ట్రంప్ మొన్న అధికారంలోకి వచ్చాడు. ట్రంప్ వచ్చాక ఇప్పుడు తీసుకుంటున్నటువంటి చర్యలు కూడా ఆ దిశగానే ఉన్నాయి. పరిశ్రమలు ఇతర దేశాల పరిశ్రమలు ఇబ్బంది పెట్టడం, అక్కడ కొత్త పరిశ్రమలకు కావాల్సిన వాతావరణాన్ని సృష్టించడం, అక్కడ పరిశ్రమ పెడితే 0% ట్యాక్సులు, ఇతర దేశాల నుంచి అయితే కనుక 15, 19, 20, 50, 100 అన్నటువంటి దిశగా అడుగులు వేయటం. ఇదంతా బయట వాళ్ళకు కోపం రావచ్చు కానీ అక్కడోళ్ళు సహకరిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు కొత్త చర్చ వస్తున్నదల్లా చొరబాటుదారులుగా వచ్చి శరణార్థులుగా మారినటువంటి ఇస్లామిక్ శక్తులతో ఆ దేశానికి ఎదురవుతున్నటువంటి సమస్య మీదన లోమర్ లాంటి వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్స్ ఇవ్వడంతో అది కాస్త వైరల్ అవుతున్నది. నేను అమెరికాలో నెక్స్ట్ ట్రిప్ ఓటు వేయాలంటే అంటూ అమెరికా ఇప్పుడు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రైమరీ ఎలక్షన్స్ 2026 ఆ తర్వాత 2028లో జరిగితే మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఇప్పటి నుంచినే చర్చ జరగాలి. ఏంటంటే ఇస్లామైజేషన్. అమెరికాలో షరియా చట్టాలు కావాలంటున్నారు, అమెరికాలో ముస్లింలకి స్వేచ్ఛ కావాలి, వాళ్ళకే ప్రాథమిక హక్కు కావాలంటున్నారు, అమెరికన్స్ హక్కులు పోవాలంటున్నారు. ఇదే జరిగితే ఇస్లామైజేషన్ అయిపోవడం పెద్ద కష్టం కాదు. చివరికి ఒక పాస్టర్ గారు ఒక ముస్లిం మతంతో మాట్లాడుతుంటే అతన్ని అరెస్ట్ చేయమని ఒక ముల్లా మాట్లాడాడంటే పరిస్థితి ఏంటనేది అర్థం చేసుకోవాలి. ఎవరైతే ఇస్లాంని సపోర్ట్ చేస్తారో వాళ్ళకి వ్యతిరేకంగా నేను ఓటేస్తానంటూ ఆమె ప్రకటించడం అన్నది సంచలనమైంది.